ఏదో ఒక తత్వం లేని రాజకీయమే లేదు. అది సంకుచితమైతే చాలా ఇబ్బంది. ఇక అది మతం, తెగ చుట్టూ తిరిగేదైతే మరింత ఇబ్బంది. ఆ ఇబ్బంది తెచ్చే అనర్థం ఇంతని చెప్పలేం. మణిపూర్ హింసాకాండను ఈ కోణం నుంచి చూస్తేనే అర్థం చేసుకోగలం. మతం, ప్రాంతం, తెగ పునాదిగా రాజకీయాలను నడపడం నిప్పుతో చెలగాటమనడానికి దశాబ్దాలుగా రగులుతున్న అక్కడి వైషమ్యాల నిదర్శనం. మతం, ప్రాంతం, తెగ, భాషలనేవి ప్రజల అస్తిత్వాలే, కాదనలేం. ఇవి కొనసాగాలని కోరుకోవడాన్ని తప్పుపట్టలేం. అస్తిత్వాల రక్షణ పోరాటాల్లో సందర్భాన్ని బట్టి ఏదో ఒక పక్షం వైపున న్యాయము ఉండొచ్చు, దాన్ని కాదనలేం. ఆ సహేతుకతను విస్మరించలేం. కాని విశాల ఆధునిక దృక్పథాన్ని విస్మరించి అస్తిత్వాలనే పట్టుకొని వేలాడితే రాజకీయాలు సంకుచితమవుతాయి. అస్తిత్వ అనుకూల వాదనల్లో ద్వేషం పాళ్లు పెరగటము అందుకే జరుగుతుంది. ప్రజాస్వామిక ప్రవర్తన పడిపోవటము కనిపిస్తుంది. మణిపూర్లో 3 ప్రధాన జన సమూహాలైన మెయిటీలు, కుకీలు, నాగాలు సంకుచిత అస్తిత్వ రాజకీయాలపై ఆధారపడి సంఘర్షించినప్పుడల్లా హింస పేట్రేగింది. ఏదో ఒక సమూహానికి అపరిమిత అధికారం తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. మెయిటీలు మణిపూర్లో అధిక సంఖ్యాకులు. జనాభాలో 53% వారే. వారు అనుసరించేది వైష్ణవ హిందూ మతం. సారవంతమైన మైదాన భూములపై వారిదే ఆధిపత్యం. వ్యాపారాలు, పరిశ్రమలు, సేవలు, ఉద్యోగాలు, భవన నిర్మాణం, ప్రసార సాధనాలు ఇవి అవి అని కాదు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ మెయిటీలదే పైచేయి. రాజకీయాల్లో వారికి తిరుగులేదు. రాజకీయ పదవుల్లో కుకీలు, నాగాలు వారి దరిదాపులకు రాలేరు. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో 50% పైగా ఒకే కులం వారు ఉండి ఆర్థిక రంగంపై ఆధిపత్యాన్ని నెలకొల్పుకొని మతపరంగా సంఘటిత శక్తిగా వ్యవహరిస్తూ నిరంతరం సాంస్కృతికంగా తమని తాము ఉన్నతులుగా భావించుకుంటూ రాజకీయ బలం చేజారకుండా పావులు కదుపుతుంటే ఎటువంటి పరిస్థితి తలెత్తుతుంది? దాన్ని మనం కలలో కూడా ఊహించలేం. కుల వ్యవస్థను ఎంతగా తిట్టుకున్నా ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రాంతంలోనూ ఒక కులానికి 50% సంఖ్యాబలాన్ని అది కల్పించలేదు. 20% ఓట్లున్న కులాలు 1-2 ఉంటేనే గొప్ప. ఒకవేళ ఉన్నా వాటి బలం ఒకచోట కాక అక్కడక్కడ చెల్లాచెదురే ఉంటుంది. ఏ కులానికి సంఖ్యాపరమైన ఆధిపత్యాన్ని ఇవ్వని ఈ వ్యవస్థే మన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా కొందరు పాశ్చాత్య మేధావులు భావించారు. ఏ రకంగా చూసినా ఒక కులానికి 20% ఆధిపత్యం ఎక్కడా ఉన్నట్లు కనిపించదు. కాని కుకీలు, నాగాలు మాత్రం మణిపూర్లో 50% పైగా ఆధిపత్యాన్ని చూస్తున్నామని భావిస్తున్నారు. అంతటి ఆధిపత్యం ఉన్నవాళ్లు వినయం ప్రదర్శిస్తూ వివేక దృష్టితో అభివృద్ధి ఫలాలు సమాజంలో ఇతర వర్గాలకు కొంతైనా చేరే ఏర్పాట్లను చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. మణిపూర్లో అది జరుగుతోందని చెప్పలేం. బలమైన వర్గాలు ఆధిపత్య ప్రదర్శనలు చేసినా చేయకపోయినా మితిమీరిన అసమానతలు, వైషమ్య భావనలు పెంచుతాయి. చట్టబద్ధ పద్ధతుల్లోనే పైకి వచ్చామన్న భావన పై వర్గాలకు ఉండొచ్చు. పోటీ ప్రపంచంలో ప్రతిభతో నెగ్గామనే సిద్ధాంత ఊతమూ ఉండొచ్చు. అసమానతలు ఎంత పురాతనమైనవో వాటిని ప్రశ్నించే చరిత్ర అంతే పురాతనమైందే. తెగల అస్తిత్వంతో మమేకమయ్యే భావన బలంగా ఉన్న చోట తేలికగా సంఘటితమయ్యే అనుకూలత ఉంటుంది. అట్లా ఉన్న చోట సంపదలో సముచిత వాటాలను ఆయుధ బలంతో పొందాలన్న ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. మణిపూర్లో నిరంతరం కాకపోయినా చాలా సందర్భాలలో జరుగుతున్న చరిత్ర అదే. మణిపూర్ మారణ హోమాలను తరచి చూస్తే కనిపించేది ఈ దృశ్యమే. మెయిటీలు అక్కడ జనాభాలో 53% ఉన్నవారు ప్రధానంగా ఉండేది ఇంపాల్ లోయలోనే. దీని విస్తీర్ణం 10% మాత్రమే. మిగతా 90% కొండ ప్రాంతాలే. కుకీలు, నాగాల నివాసం అక్కడే. ముస్లింలు 8.4 ఉంటారు. కుకీలు, నాగాలు ప్రధాన తెగలైన వీటిల్లో చేరే అన్ని తెగలను లెక్కిస్తే మొత్తం 33కు పైగానే ఉంటాయి. ఇక పోరాట మార్గం పట్టిన మిలిటెంట్ గ్రూపులో 30కు పైగా ఉన్నాయి. అంటే సగటున 1 లక్షకు ఒక మిలిటెంట్ గ్రూప్ ఉన్నట్లు. మొత్తం జనాభానే 32 లక్షలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. ప్రతి మిలిటెంట్ గ్రూప్ ఏదో ఒక ప్రధాన తెగ, ఉపతెగ అస్తిత్వాల రక్షణకు పోరాడేవిగా ప్రకటించుకున్నాయి. మెయిటీ, కుకీ, నాగాలుగా వర్గీకరించి ప్రజలను పిలవటం ఇప్పుడు సాధారణమైన, ఒకప్పుడు పలు తెగలను విడివిడిగానే పిలిచేవారు. బ్రిటిష్ పాలకులు తమ పాలన సౌలభ్యం కోసం సన్నిహితంగా ఉన్న తెగలను కలిపేసి పెద్ద సమూహాలుగా వర్గీకరించారు. నాగాలు, కుకీల జాబితాలో చాలా తెగలను అలాగే కలిపేశారు. వైష్ణవాన్ని అనుసరించే తెగలను మెయిటీలుగా వర్గీకరించారు. ఏకీకరణ బాగా జరిగి మెయిటీల్లో ఐక్యత బాగా బలపడింది. కులాలను కృత్రిమంగా వర్గీకరించి 100 ఏళ్ల నుంచి అవి స్థిరంగా ఉన్నట్లుగా ఎలా నమ్మేటట్లు చేయగలిగారో ఈశాన్య భారత తెగల విషయంలోనూ అలాగే చేశారు. జనాభా లెక్కలతో కులాలకు కొత్త బలాన్ని బ్రిటిష్ పాలకులు కలగజేశారన్న వాదన ఉంది. ఎన్నికల రాజకీయాల కులాల అస్తిత్వాలను ఇంకా గట్టిపరిచాయి. మిలిటెంట్ గ్రూపుల్లో కుకీ, నాగాలతో పాటు మెయిటీలు కూడా ఉన్నారు.
ఒక దశలో కుకీల్లో 22 మిలిటెంట్ గ్రూపులుంటే మెయిటీల్లో 10, నాగాల్లో 2 ఉండేవి. ఈ మిలిటెంట్ గ్రూపుల్లో ఇప్పటికీ కొన్ని సాగుతున్నాయి. కమ్యూనిస్టు భావజాలంతో ప్రేరణ పొందినవి కూడా వీటిల్లో ఉన్నాయి. లెనిన్ ప్రతిపాదించిన జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం అందుకు కారణం. మణిపూర్ తెగల సంఘర్షణకు చాలా చరిత్ర ఉంది. దాని వెనుక భూముల కోసం ఆరాటాలు ఉన్నాయి. ప్రాంతాలపై ఆధిపత్యాల కోసం పెనుగులాటలు ఉన్నాయి. ఉద్యోగాల్లో, విద్యా సీట్లలో వాటాలు కాపాడుకోవాలన్న వ్యూహాలు ఉన్నాయి. కిందటి ఏడాది మే నెల నుంచి మెయిటీలు, కుకీల మధ్య మొదలైన హింసకు రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశమే ప్రధాన కారణమైంది. మెయిటీలు తమను ఎస్టీల్లో చేర్చాలని 40 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రానికి సిఫార్సు చేస్తూ నివేదికను పంపాలని రాష్ట్రాన్ని ఆదేశించాలని మెయిటీలు పిటిషన్ వేశారు. హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వటంతో కుకీలు, నాగాలు భగ్గుమన్నారు. కొండ ప్రాంతాల్లో గిరిజనేతర్లు భూములు కొనటంపై నిషేధం ఉంది. 10% భూభాగంలో 50%కి పైగా జనాభా సర్దుకోవటం కష్టమనే వాదనను మెయిటీలు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఒకప్పుడు తాము ఎస్టీలుగానే ఉన్నామని, దాన్ని పునరుద్ధరణను మాత్రమే కోరుతున్నామని మెయిటీలు చేస్తున్న వాదనను అంగీకరిస్తే మణిపూర్ సామాజిక స్వరూపమే మారిపోతుంది. మెయిటీలకు కొండ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఇక మెయిటీలను 1995లోనే ఓబీసీలుగా గుర్తించారు. 2 ఉపతెగలను కూడా 1956లోనే ఎస్సీల జాబితాలో చేర్చారు. హైకోర్టు తీర్పు వ్యతిరేక ఆందోళనల్లో హింస తలెత్తటానికి కుకీల్లో, నాగాల్లో ఎప్పటినుంచో మెయిటీలకు వ్యతిరేకంగా గూడు కట్టుకున్న ఆగ్రహమే ప్రధాన కారణం. తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ను కుకీలు ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నారు. కనీసం ప్రత్యేక పాలనా ప్రాంతాన్నైనా ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తోనూ ఆందోళనలు చేశారు. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నల్లమందు తయారీలో ఉపయోగించే గసగసాల సాగుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపట్టిన చర్యలు కూడా వివాదమయ్యాయి. కుకీలతో సోదర సంబంధం ఉన్న మయన్మార్ తెగలు రాష్ట్రంలో చొరబడుతున్నాయని బీరేన్ సింగ్ ఆరోపించారు. అడవుల్లో సర్వేలు నిర్వహించి ఆక్రమణదారుల్ని భూముల నుంచి తొలగించారు. అన్ని అక్రమ కార్యకలాపాల్లో కుకీల పాత్ర ఎక్కువనే రీతిలో పలుచోట్ల చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గిని పుట్టించాయి. బీరేన్ ప్రతి మాట తమకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా కుకీలు భావించారు. అడవుల్లో కొత్త ప్రాంతాలకు విస్తరించటం తమ సంప్రదాయం హక్కని, దీనికి గండి కొడుతున్నారన్న కోపం కూడా కుకీల్లో నెలకొంది. తెగల పురాతన గాథల ఆధారంగా ప్రస్తుతం తాము మెజార్టీగా లేని ప్రాంతాలు సైతం కుకీలు తమకే చెందుతాయని వాదిస్తున్నారు. కుకీలకు, నాగాలకు ఒకప్పుడు గొడవ మొదలైంది ఇక్కడే. అందుకే కుకీల ప్రతిపాదనలను నాగాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక నాగాలు కుకీ ప్రాంతాలను కూడా కలుపుకొని దక్షిణ నాగాలాండ్ ఏర్పాటు కోసం ఆందోళనలు మొదలుపెట్టారు. 2 తెగల మధ్య 1990లో మొదలైన హింసకు 100 మంది చనిపారు. 100 గ్రామాలు విధ్వంసమూ అయ్యాయి. 1000 ఇళ్లు దగ్ధమూ అయ్యాయి. స్త్రీలపై లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయి. నాగాలు కూడా పలు ప్రాంతాలు తమవేనని చెప్పడానికి సంప్రదాయ గాథలపైనే ఆధారపడతారు. కుకీలు, నాగాల ప్రతిపాదన ఏదైనా మెయిటీలు ససేమిరా అంటారు. మొత్తం మీద మణిపూర్ సంఘర్షణలకు భూములపై ఆధిపత్యం, హక్కులే ప్రధాన కారణాలుగా కనబడతాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థ అందించే ఉపాధి అవకాశాలు అంతగా లభించని కుకీలు, నాగాలకు ఉన్న భూములతో పాటు ఊహల్లో ఉన్న భూములను రక్షించుకోవడం అస్తిత్వ సమస్యగా మారిపోయింది. అందుకే ఈశాన్య భారత సంఘర్షణల్లో 50% మణిపూర్లోనే జరిగాయన్న లెక్కలను పూర్తిగా కొట్టేయలేం. ఆందోళన చేస్తున్న వాళ్ళని బయటి వాళ్లుగా ముద్రవేయటం సులభం. తెగలకు కుదురు తక్కువ. అనువైన భూముల వైపు అడుగులు వేయటమే వారికి వ్యాపకం. మనం ఘనంగా చెప్పుకునే అహోం రాజ పాలకులు వెలుపల నుంచే వచ్చారు. మత, తెగ తత్వాలను తెగేదాకా లాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అధిక సంఖ్యాక మతతత్వము దాన్ని రక్షించలేదు. మణిపూర్ నేర్పే పాఠమదే.